ఈ ఏడాదిలో తెలుగు నుంచి 2,000 కోట్ల సినిమాలొచ్చాయి. కల్కితో ప్రభాస్ రెండో 1,000 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోగా, ఇప్పుడు పుష్ప 2తో అల్లు అర్జున్ 1,000 కోట్ల క్లబ్బులో ఎంట్రీ ఇచ్చాడు. మరి నెక్స్ట్ 1,000 కోట్ల హీరోలు ఎవరంటే ఆ రేసులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారనే చెప్పాలి. RRR సినిమాతో 1,000 కోట్లు కొల్లగొట్టిన చరణ్, తారక్ సోలోగా 1,000 కోట్ల క్లబ్బులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ దేవరతో 500 కోట్ల దగ్గరే ఆగిపోయాడు టైగర్. అయితే పుష్ప 2 జోష్ చూస్తే గేమ్ చేంజర్కు 1,000 కోట్ల ఛాన్స్ ఉంది. వచ్చే సంక్రాంతికి గేమ్ చేంజర్ రిజల్ట్ తేలిపోనుంది. కొడితే 1,000 లేదంటే 500 కోట్లు ఈజీగా రాబట్టనుంది గేమ్ చేంజర్. ఇక ఇప్పటివరకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 2025 సినిమాల లిస్టు తీస్తే 1,000 కోట్ల సినిమా ఏదనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ రాజాసాబ్ ఏప్రిల్లో ఉన్నప్పటికీ ఇది 1,000 కోట్ల బొమ్మయ్యే అవకాశాలు తక్కువ. కానీ ఎన్టీఆర్ మాత్రం మరోసారి పక్కాగా 1,000 కోట్ల సినిమాను తన అకౌంట్లో వేసుకోబోతున్నాడు. అయితే ఈసారి కూడా మరో హీరోతో కలిసి 1,000 కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడు టైగర్. హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ మూవీ వార్ 2పై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. అటు నార్త్, ఇటు సౌత్లో ఈ సినిమాపై హ్యూజ్ బజ్ ఉంది. 2025 ఆగస్టులో వార్ 2 రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ కొడితే ఈ సినిమానే 1,000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. అయితే ఆ తర్వాత కూడా ఎన్టీఆర్కే 1,000 కోట్ల బొమ్మ పడేలా ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2026 సంక్రాంతికి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానుంది. నీల్ డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా 1,000 కోట్లు ఈజీగా రాబట్టనుంది. ఇక ఆ తర్వాత రాబోయే సినిమాల్లో సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఈజీగా 1,000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం. కానీ 2025లో మాత్రం చరణ్, ఎన్టీఆర్కే 1,000 కోట్ల ఛాన్స్ ఉంది. మరి గేమ్ చేంజర్, వార్ 2 ఏం చేస్తాయో చూడాలి.